దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము మనసారా స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునందు ప్రియమైన వార్లారా, గడిచిన దినాలలో ఎన్నో దేవుని మాటలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, మన జీవితము అనే పడవలో యేసు ఉంటే ఏమి కలుగుతుంది, ఏమి కలుగుతాయి. వాస్తవానికి మన జీవితం అనే పడవలో యేసు ఉంటే ఏమి కలుగుతాయి అని చెప్పుకున్నాం కదా. బైబిల్ గ్రంథంలో దోణి అని రాయబడింది. దోణి, నేను పడవ అన్నాను. దోణి అని ఎందుకని లేదంటే, మనము దాన్ని ఒకసారి నేను వాక్యం చెప్పేటప్పుడు ఒక సందర్భంలో ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేశాను. ఒక పాస్టర్ గారు ఒక అబ్బాయిని సేవకునిగా తర్ఫీదు ఇస్తున్నాడంట. సేవలో తర్ఫీదు, నువ్వు సేవ చేయాలి అని. అతను సరే అని చెప్పి అయ్యగారిని కంబడితే బ్యాగ్ మోసుకుంటూ చర్చిలోకి వచ్చినప్పుడు రెఫరెన్సెస్ చదవడం ఇలాగ చేస్తూ ఉన్నటువంటి దినాల్లో ఒకరోజు పాస్టర్ గారు తొందరగా వచ్చి, మనం వేరే చోటికి ప్రార్థనకు వెళ్ళాలి, త్వరితంగా రెడీ అవ్వు అని చెప్పేసి ఆ బాబునంటే, నేను రెడీగా ఉన్నానయ్యా, అమ్మగారు పాస్టర్ అమ్మగారు టిఫిన్ వేస్తున్నారు, టిఫిన్ తినేసి బయలుదేరదాం అన్నాడు. ఇప్పుడు టిఫిన్ ఏం కాదు, వచ్చిన తర్వాత తిందాం పదా అని అన్నాడు. పాస్టర్ అమ్మగారు అన్నారంట, ఉన్నియండి, ఒక 2 దోశలు తినే వస్తారు అని. లేదు ఇప్పటికే లేటు, ఫోన్ చేస్తున్నారు, వెళ్ళాలని చెప్పేసి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్తూ, మనం ఇప్పుడు తీసుకున్న అంశ భాగంలోనే యేసు ప్రభుల వారిని గురించి లూకా సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో పేతురుతో మాట్లాడుతూ ఆయన అన్నాడు, సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుంచి కొంచెం తోయుమని సీమోను పేతురును అడిగినట్లుగా మనం చూస్తాం. వీడేమో ఆకలితో చర్చికి వచ్చాడు, అక్కడ ఉన్నాడు. పాస్టమ్మ గారి దోష అని చెప్పింది, మనసంతా దోషం మీదనే ఉంది. బైబిల్ చదవాల్సింది వాడే కాబట్టి 5వ అధ్యాయం 3వ వచనం చదువుతూ సీమోనుదైన ఒక దోష ఎక్కి అన్నాడు. దోష కాదురా, దోణే అన్నాడు. ఈయన మనసు ఎక్కడుంది? దోషం మీదనే ఉంది. సరే చూద్దాం, మూల వాక్యానికి వద్దామా. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. మన జీవితం అనే పడవలో యేసు ఉంటే ఏమి కలుగుతాయో ఒకసారి చూద్దాం. 5:3 మూలవాక్యం. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. బహుశా ఆ రోజు ప్రభువారు దోణి ఎక్కి కొంచెం అలాగ లోపలికి తోయమనడంలో ఒక ఆంతర్యం ఏంటంటే, వీళ్ళు నీళ్ళలోకి రాలేరు, ఆయన అక్కడుంటే, యేసు ప్రభుల వారు ఎక్కడుంటే అక్కడ వ్యాధి రోగముతో ఉన్నవారు వచ్చి ఆయన మీద పడి ఆయన ముట్టడము తాకడం ఇలాగ జరిగేది కాబట్టి వారు కొంచెం దూరంగా ఉండి తండ్రి మాటలు వినిపించాలని ప్రియ కుమారుడు యొక్క ఆలోచన ఉండి పేతురుని పిలిచి అన్నాడు, కొంచెం అలాగ లోపలికి తోయి అని అంటే అలాగ దోణిను తోయగా ఈయన ప్రసంగించినట్లుగా మనం చూసాం. అయితే ఈరోజు ప్రభునందు ప్రియులారా, మన జీవితము అనబడేటటువంటి ఈ దోణిలో లేదా ఈ పడవలో ప్రభువు కూర్చుంటే, అంటే మన హృదయంలో ప్రభువు ఉంటే ఏమేం మేళ్ళు కలుగుతాయి
అని మనం లేఖనంలో చూస్తే ఆయన పడవెక్కిన ప్రతిసారి లేదా దోణి ఎక్కిన ప్రతిసారి చేసిన కొన్ని పనులున్నాయి. అవి మనం చూస్తే మన జీవితంలో ఆయన ఉండి మనల్ని ముందుకు నడిపించడమే కాకుండా ఆయన చేసే కొన్ని పనులున్నాయి. అవి చూద్దాం. 5వ అధ్యాయం 6వ వచనం చదుదాం. అక్కడే లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం మొదటి విషయాన్ని చూద్దాం. 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మొదటి విషయం, వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా. చాలు. యేసు ప్రభుల వారు దోణిలో కూర్చున్నారు. కొంచెం ముందుకు తోసిన తర్వాత జనులందరికీ బోధించాడు. బోధించిన తర్వాత ఆయన అన్నాడు, పేతురయ్య ఇంకా వలలు వేయండి, చేపలు పడుదురు అని అన్నాడు. అప్పుడు పేతురు అంటాడు 5వ వచనంలో, ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు అన్నాడు. రాత్రి అంతా ఏం చేశాం? మేము ప్రయాసపడ్డాం. పుట్టినప్పటి నుంచి సముద్రం మీద నదుల మీద తిరిగిన వాడు పేతురు. చేపలు ఎప్పుడు పడతాయో కూడా ఆయనకు తెలుసు. అందుకే మనం ఎప్పుడన్నా డ్యాముల దగ్గరికి వెళ్ళినప్పుడు రాత్రి వల వేసి వచ్చి ఉదయకాలం వెళ్ళి వలలోటన్నీ ఇదిలించేసుకుంటారు చేపలు. అందుకే అది బహుశా రాత్రి కాదు కాబట్టే పేతురు అన్నాడు, రాత్రంతా కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం, ఏం పడలా, అయినా నీ మాట చొప్పున వల వేస్తాము అన్నారు. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, మన జీవితంలో ప్రభువు లేకోకుండా మనము ఎంత ప్రయాసపడినా ఏ విధమైన ఉపయోగాలు ఉండవు. అందుకే నాకు బాగా ఇష్టమైన వాక్యాల్లో కొన్ని మాటలు అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. 127వ కీర్తనలో ప్రభు ఒక మాట అంటాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచుండెను అని. ఇంట్లో 5 మంది కష్టపడతా అంటారు, 5 రూపాయలు కూడా మిగిలిండదు. ఇంటిలిపాది కష్టపడుతుంటారు, ఎప్పుడూ అప్పులే, ఎప్పుడూ అప్పులే. అందుకే నేను క్రిస్మస్ సమయంలో ఈ మధ్య అక్కడెక్కడ వాక్యం చెప్పేటప్పుడు కొన్ని చోట్ల ఆ సమయాల్లో నేను చెప్పిన మాట ఏంటంటే, డిసెంబర్ అనేది ఆనంద మాసం కదండి, అదే సమయంలో అప్పుల మాసం కూడా. ఆనంద మాసము, అప్పుల మాసం. నా దగ్గరికి మాట చెప్తుంటే ఒక సహోదరుడు వచ్చాడు, అన్నా నిజముగా మీరు రోజు వాక్యం చెప్తుంటే, భార్యాభర్త ఇద్దరు వచ్చారు, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పు చేయకుండా మేము ఎప్పుడు క్రిస్మస్ చేయలేదన్న. డబ్బులు ఉంటాయి కానీ అంగడికి వెళ్ళిపోయేసి రాయించుకొని తర్వాత ఇద్దాంలే అని తెచ్చుకునే వాళ్ళం. ఈ సంవత్సరం మాత్రం అలాగే చేయకుండా తెచ్చుకున్నామన్నా అన్నాడు. సరే, ఆనంద మాసం అప్పుల మాసం అలాగ ప్రక్కన పెడితే, ఎంతో ప్రయాస, పగలు నుంచి రాత్రి వరకు ప్రయాస 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 ప్రయాస, ఏమీ మిగులుబాటు ఉండదు. ఎందుకో తెలుసా? ఆ జీవితం అనే దోణిలో, ఆ ఇల్లు అనే పడవలో ఎవరు లేరు? ప్రభువు లేడు. ఏ విషయంలో ప్రభువు లేడు. అవును ప్రియులారా, నేను చెప్పగలను, ఒక దేవుని సేవకుడిగా దేవుడు ముందున్న ప్రతి పని, దేవుడు ముందున్న ప్రతి ప్రయాణం, దేవుడు ముందున్న ప్రతి కష్టార్జితం ఎప్పుడు దీవెనకరంగానే ఉంటుంది. అందుకే మీరు అక్కడ 6వ వచనాన్ని చూస్తే, వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. యేసు మాట విని చేస్తే విస్తారమైన దీవెనలు. యేసు ప్రభులవారు మన ఇల్లు అనబడేటటువంటి శ్రేష్టమైనటువంటి పడవలో ఉంటే లేదా దోణిలో ఉంటే విస్తారమైనటువంటి దీవెనలు. ఈరోజు విస్తారమైన దీవెనలు కలగకపోవడానికి కారణం ఏంటంటే, ఆ ఇంటిలో, ఆ వ్యక్తిగత జీవితంలో ప్రభువు లేడు. ప్రభువునందు నాకు ప్రియమైన వారులారా,
ఈ సమయమందు ప్రభు చెప్తున్నటువంటి అమూల్యమైనటువంటి మాట మనం చూస్తున్నప్పుడు, ప్రభు ఉంటే తప్ప ఫలాలుండవు. ప్రభు ఉంటే అది కొంచెమైనా సరే, మీకు తెలుసు రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఆ తొట్టిలో పిండి కొంచెమే ఉంది, ఆ బుడ్డిలో నూనె కొంచెమే ఉంది, కానీ అక్కడ ప్రభు కార్యము చేయడానికి దాని సమృద్ధిని చేశాడు. మన జీవితం అనే దోణిలో, పడవలో యేసు ఉంటే విస్తారమైన దీవెనలు. నేను చాలా మందిని అడిగాను, మన సంఘస్థులను కూడా అడిగాను, ఏంటమ్మా అందరూ కష్టపడుతూ ఉన్నారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, ఏమిటి అని అడిగాను. వాళ్ళు చెప్పిన మాట, ప్రార్థనకు వచ్చిపోతున్నాం కానీ పాపం తీసేసుకోవాలా. గమనించి చూడండి ప్రియులారా, పాపం ఉన్నట్లయితే అభివృద్ధి ఉండదు, ప్రభు ఉన్నట్లయితే విస్తారమైన దీవెనలు కలుగుతాయి. పేతురు అంటాడు, నది మీద నైపుణ్యం కలిగిన మేము ఆయన నీ మాటకు విలువిస్తున్నాం. అక్కడ మనం 6, 7, 8 వచనాలను చూస్తే వారి వలలు పిగిలిపోతున్నాయి. అందుకే పక్కన వాళ్ళు పిలిచారు, రండి మా దగ్గర చాలా చేపలు ఉన్నాయి, మీరు కొన్ని తీసుకోండి, మీరు కూడా రండి అని సైగలు చేసి పిలిచి పేతురు అంటాడు, ప్రభువా పాపాత్ముడనయ్యా నేను, నన్ను విడిచిపో అన్నాడు. పేతురు, ఇప్పటిదాకా చేపలే పట్టావు, ఇక మీదటి మనుషులు పట్టే జాలరుగా చేస్తాను, నా వెంట వచ్చేరాదు అన్నాడు. ప్రభువు మాట వింటే ఇంత అద్భుతం జరిగింది అని గ్రహించిన పేతురు సమస్తాన్ని వదిలిపెట్టి ప్రభువును వెంబడించడం ప్రారంభించాడు. సో మన జీవితం అనే పడవలో యేసు ఉంటే చెప్పండి, విస్తారమైన దీవెనలు కలుగుతాయి. రెండో విషయానికి వద్దాం. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. 8వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. గనుక ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగా అవి అణిగి నిమ్మలమాయను. చాలు. రెండవది ప్రియులారా, మన ఇల్లు లేదా మన జీవితంలో ప్రభు ఉంటే, ఈ ఓడలో ప్రభు ఉంటే ఎన్నో సమస్యలు బమ్మని లేస్తాయి, ఏమేమో చేస్తాయి అనుకుంటాం. అయితే ప్రభు ఉన్నాడు కాబట్టి వాటిని గద్దించి నిమ్మలపరిచి సమాధానపరుస్తాడు మనల్ని. యేసు ప్రభుల వారు శిష్యులు వెళ్తూ ఉండగా దోణి అడుగు భాగంలో ఆయన ఉన్నాడు, పైన వీళ్ళున్నారు. సముద్రం మీద ఒక పెద్ద తుఫాన్ లేసింది. ఆ తుఫాన్ అలలను చూసిన శిష్యులు భయపడిపోయి ప్రభువా మునిగిపోతామంటారు. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఒకవేళ నేను అక్కడ ఉన్నింటే కన్నా ఒరే మెంటల్ అనిందు, ఒరే మెంటల్, గినిగిపోతే ఫస్ట్ ఎవరు మునిగిపోవాలి? కిందనున్న ప్రభువే కదా మునగాల్సింది. ఆయన మునిగినాక కదా మనం మునిగేది. ఆయనను ముంచగలవా? ఏవైనా సృష్టికర్తను ముంచగలవా? అక్కడ మీరు చదివితే ఆయన కిందనున్నాడు, దోణి అడుగు బాగానే ఉన్నాడు, వీళ్ళు పైన ఉన్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నాడు? ప్రభువా. గుర్తుపెట్టుకోండి, నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మన కుటుంబంలో ప్రభు ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి. రావని అనుకోమాకండి. అవి బయట వాళ్ళ వల్ల రావచ్చు, ఇంటోళ్ళ వల్ల రావచ్చు, బంధువుల వల్ల రావచ్చు, రక్త సంబంధికుల వల్ల రావచ్చు, అధికారుల వల్ల రావచ్చు. రాకోకుండా అయితే ఉండవు. నేను అందుకే చెప్పాను కదండి గడిచిన సందేశంలో, సముద్రం అన్నాక అలలు, ఆకాశం అన్నాక మబ్బులు, సంసారం అన్నాక సమస్యలు జీవిత దోణిలో ఎప్పుడూ వచ్చి పోతూనే ఉంటాయి. ఇప్పుడు మబ్బు వచ్చింది అంటే మీకు మబ్బు కాదు, రాత్రి అయింది, అట్లే ఉంటుంది. రాత్రి తెల్లబడుతుంది.
సముద్రం ఒడ్డుకెళ్ళి నిలబడుకున్నాం అనుకుందాం, వచ్చేస్తుంది. అక్కడ ప్రారంభమవుతుంది. అలా అక్కడ ప్రారంభమైనప్పుడు చూస్తే దాదాపు మన చర్చ అంత ఎత్తులు వేస్తుంది. అంత ఎత్తుకి మన దగ్గరకు వచ్చేసరికి వాస్తవంగా మనం ఏమనుకుంటే అయిపోయింది మన కథ అనుకుంటాం. అంతే ఎత్తు వస్తే ఆ ఎత్తు నుంచి ఇటు చూస్తూ ఉంటే మనం తగ్గుతా 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 వచ్చి చివరికి ఒడ్డునున్న నీ కాలును తడిపి వెనక్కి వెళ్ళిపోతుంది. యేసు ప్రభుల వారు మన జీవితంలో ఉంటే పెద్దగా లేసి అమ్మో ఇంక కాదురా బాబు అనుకుంటాం, ఇంక మన వల్ల కాదనుకుంటాం. కానీ ఆశ్చర్యకరుడైన దేవుడు లేచి గద్దిస్తే అక్కడ ఆయన లేచి ఏం చేశాడు? గద్దించాడు. ఆయన గద్దించేంత వరకు మనం ఓపిక పట్టాలా. ఆయన గద్దించక ముందుగానే మనం గద్దిస్తా అంటాం. వాడు పాడైపోను, వీడు పాడైపోను, వాళ్ళైపోను, వీళ్ళైపో, ఆయనకు అప్పగించాలి. ఆయన గద్దించాడు అనుకోండి, అన్ని నోర్లు బ్యాన్లు అవుతాయి. మనం ఎవరికి ప్లాస్టర్ చేయాల్సిన అవసరంలా, ఆయన వేసేస్తాడు. అందుకే మన జీవితం అనే దోణిలో యేసు ప్రభుల వారు ఉంటే విస్తారమైన దీవెనలు. రెండవది, సమస్యలు నిమ్మలమై సమాధానంగా ప్రయాణం సాగుతుంది. అందుకే మనం ఎప్పుడు ఆయన కూర్చోబెట్టుకుని వెళ్తూ ఉండాలి. ప్రయాణం చేస్తున్నామా, ప్రభువా నువ్వు ముందుండు నాయన, పని చేసుకుంటున్నామా, నువ్వు తోడుగా ఉండు నాయన. అన్ని విషయాల్లో ఆయన ఉంటేనే, ఆ దోణిలో ఉంటేనే ఫస్ట్ లేమి ఉంది, కానీ ఆయన కలిమి చేశాడు. ఆయన ఉంటేనే సమస్యలు వచ్చాయి, కానీ ఆయన నిమ్మలపరిచాడు. మనం ఏమనుకుంటాము అంటే ఆయన నిద్రపోతున్నాడేమో మనమే హ్యాండిల్ చేద్దాం అనుకుంటాం. అవసరంలా. మన దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు, ఆయన నిద్రపోడా. ఒకసారి వచ్చి అడిగారు, రబ్బుని నువ్వు ఎక్కడున్నావు, మేము వచ్చి చూడాలి నిన్ను అని అన్నాం. ఒకవేళ మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఎక్కడున్నారు అని అంటే గన వచ్చి చూడండి మా ఇండ్లు అంటాం మనం. కానీ యేసు ప్రభు అన్నాడు, నక్కలకు బొరేలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నాకంటూ ఏ గూడు లేదు, మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదు. ఆయన మన దోణిలో ఉంటే సమస్యలన్నీ ఏమైపోతాయి? సమసిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుల వారిని నమ్ముకున్న సమస్యలు, అనారోగ్యాలు, బాధలు వచ్చాయి. ఆయన గద్దించేంత వరకు వెయిట్ చేయాలి, శోధించకూడదు. ఇంకా అయిపోలే ప్రభువా, ఇంకా అయిపోలే ప్రభు, ఎందుకు అంత తొందర? ఆయన లేచినప్పుడు ఒక్కసారిగా సర్దానికిపోతాయి. కొద్దిసేపు ఆయనకు అవకాశం ఇచ్చి కొంచెం ఓర్పు కలిగి ఉందాం. మూడవది, ఆయన ఉంటే ఏం జరుగుతుంది? యోహాను సువార్త 6వ అధ్యాయము ఆయన ఉంటే 21వ వచనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఆఖరి కొనుచున్న మీరు 6వ అధ్యాయం 21వ వచనం అదే ఉంది. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడరి, వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. చాలు. సాయంకాలం అయింది, రాత్రి అయింది, చీకటి అయింది, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభుల వారు కూడా నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నారు. యేసు ప్రభుల వారిని చూసి ఏమన్నారు వీళ్ళు? భూతం, దయ్యం అన్నారు. కాదు నేనే అని అన్నాడు. భయపడకుడి అని దోణి దగ్గరికి వచ్చాడు. 20వ వచనంలో యేసు ప్రభుల వారు దోణి దగ్గరికి వచ్చి దోణి మీద ఎక్కించుకున్నటకు వారు ఇష్టపడరి అని 21వ వచనం చూశాం. ఆయన ఎప్పుడైతే పడవలోనికి వచ్చాడో మనము చేరవలసిన గమ్యాన్ని చేరుస్తాడు. మన దేవుడు ఏం చేస్తాడు? మనల్ని మధ్యలో విడిచిపెట్టాడు. సముద్రంలో సమస్యల మధ్యలో విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఎవరైనా కొంతకాలం దగ్గరుండి వదిలేసి వెళ్ళిపోతారేమో. నేను ఆరాధిస్తున్న ప్రభు బైబిల్ గ్రంథం చెప్పిన మాట చెప్తున్నాను, కీర్తనకారుడు చెప్పిన మాట చెప్తున్నాడు.
ఆయన మరణము వరకు నడిపించును. రెండవది, అంతము వరకు నడిపించే దేవుడు ఆయన. మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు, అంతం వరకు. అందుకే ఆయన దోణిలో ఉంటే, పడవలో ఉంటే విస్తారమైన దీవెనలు, ఆయన పడవలో ఉంటే సమస్యలు సమసిపోయి నిమ్మలమవుతాయి. ఆయన పడవలో ఉంటే చేరవలసిన గమ్యాన్ని చేరతాం. నిజంగా ప్రియులారా, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మన దేవుడు మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. కొన్నిసార్లు మీ భర్త పొదంద బజార్కు అని చెప్పేసి బజార్ పోయిన తర్వాత కూరగాయలో లైనింగ్లో 5 తీసుకున్న తర్వాత నాకు వేరే పని పోయిస్తాను నువ్వు అని అంటాడు. ఇంటి దగ్గర దాకా వచ్చి వదిలిపెట్టలే, నాకు వేరే పని ఉంది రోజంతా నడుచుకుంటూ పోని అంటాడు. అన్నారా అని అంటాడు. ఏమో నాకు తెలియదు, నేనైతే అంట, నాకు పరిచయం ఎందు ముందు నేను వేరే పని మీద పోతున్నా, నడిచినట్టుంటుంది, అది మళ్ళీ చెప్పడానికి నడిచినట్టుంటుంది, వాకింగ్ చేసినట్టు, ఇవన్నీ అవసరం లే, పో అంటే పోతాడు. వాకింగ్ చేసినట్లుంటుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, ఇన్నెందుకబ్బా పో అంటే పోతానులే, పో అని చెప్తాం, పంపోదాం. కానీ యేసు ప్రభుల వారు ఎప్పుడు కూడా లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు తన శిష్యులను అర్ధాంతరంగా వదిలిపెట్టినట్లు, తనను నమ్ముకున్న భక్తులను అర్ధాంతరంగా వదిలిపెట్టినట్టు చరిత్రలో చూడం మనం. ఆయన అంతము వరకు నడిపించే దేవుడు, చివరి వరకు నడిపించే దేవుడు. కొన్ని పనులు కొందరు చేసిన తర్వాత ఇంకా నువ్వు చేసుకోబ్బా అంటారు. నేను చేయలేనులే, నా వల్ల కాదులే, ఇంకా రానులే అంటాం. ఆయన పని మొదలు పెడితే పని అయిపోయేంత వరకు కూడా హ్యాండిల్ చేస్తాడు. ఇశ్రాయేలులు అరణ్యంలో బయలుదేరారు, 6 లక్షల మంది. వారు తప్పులు చేసి చచ్చారు తప్ప నా ప్రభువు మాత్రం కానానుకు చేరుస్తాను అని చెప్పాడు. కానాను వరకు వచ్చాడు, వారికి కావలసిన స్వాస్థ్యాలను అన్ని పంచాడు. ఇంకా నేను మీతో ఉంటాను అని చెప్పాడు. శిష్యులు 3.5 సంవత్సరం ఆయనతో నడిచినప్పుడు అయ్యో చనిపోయాడని మళ్ళా అందరూ వలలు తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? మళ్ళా చేపలు పడ్డానికి పోయారు. కానీ యేసు ప్రభుల వారు వచ్చారు, వారికి ప్రత్యక్షమయ్యారు. తోమా అంటాడు, ఉత్తదిలేబ్బా, ఆయన వచ్చింది ఏం లేదు, కానీ మీరు ఎవరినో చూసింటారు అని. లేదురా భయ్, నిజంగా చూసాం మేము. అవునా, అయితే రమ్మను, ఆయన గాయాల్లో చూస్తా అన్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. నేను వచ్చింది నిన్ను మెప్పించడానికో లేకపోతే నిన్ను సంతృప్తిపరచడానికో కాదు, రాబోయే విశ్వాసులు చూడక నమ్మిన వారే ధన్యులు. ఇప్పుడు మనం అందరము యేసు ప్రభుల వారు వచ్చింటే నాకు కనపడితేనే అని అన్నామనుకోండి, ఒక్క విశ్వాసం ఉంటాడు. కానీ చరిత్రను వాక్యాన్ని నమ్మి అని చూడండి, నమ్మి ఆయనతో నడిచామనుకోండి, తోమా కన్నా శ్రేష్ఠులు మనం, గమ్యము చేరుస్తాడని. ఇంకొక మాట చెప్పమంటారు? మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 22వ వచనాన్ని చదివి నేను ముగిస్తాను. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనం వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. చాలు. ఈ మాట అర్థము ఏంటి అనంటే, మన దేవుడు మనతో ఉంటే, ఆయన చెప్పాడు కదండి, నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు అని. అలాగా మనలను ముందుకు నడిపించడానికి ఆయన ఉండి ప్రోత్సహించేవాడు, మనల్ని ప్రోత్సహించేవాడు. పదండి, నాకన్నా ముందు పదండి. సహజంగా మేము ఈరోజు ఒక ప్రయాణం చేసాం. ఈరోజు ఒక ప్రయాణం చేస్తే గొర్రెలు మేకలు అన్నీ వెనకలు వస్తుంటే ముందు ఒక అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా? ఏం చేసింది చూసారా? అవి ఏ మేతనైతే తింటాయో ఆ మేతను అమ్మాయి పట్టుకొని, అంటే మన భాషలో బొద్యాకు లేదా వేపాకు అంటాం కదండి, అలాంటి మండలు తీసుకొని ఇలాగ వెనకలు పెట్టుకొని ఆ అమ్మాయి ముందు వెళ్ళిపోతూ ఉంటే దాన్ని అందుకుందామని అన్ని వెనకమ్మడితో వచ్చేస్తా ఉన్నాయి.
మేము కార్ క్రాస్ అయి చూస్తూ గమనిస్తున్నాం. వెనకాల ఒక ఆమె సైడ్ ఉన్న వాటిని తోలుకుంటూ వస్తుంది. మన ముందు వెళ్తూ మన గొర్రెలు రావాలని, కానీ మన ప్రభువు మనల్ని ముందుకు నెట్టి నేనున్నాను పదండి. ప్రోత్సహించే దేవుడు, ప్రోత్సహించే దేవుడు. చాలామంది డిసప్పాయింట్ చేస్తారు కదండి, నీ వల్ల ఆడవుతుంది అని. అందుకే దేవుని సేవకుడుగా నేను ఎప్పుడదే చెప్తుంటాను, ప్రోత్సహిస్తుంటా. పర్లేదులే బ్రదర్, ప్రభు సాయం చేస్తాలే అని. కొంతమంది ఏమంటారంటే ఆయన అట్టే చెప్తాడు బా, ఎట్ట జరుగుతుంది ఇంత అడ్డంకుంటే అంటారు. కానీ మన నావలో ఉన్నవాడు అడ్డంకులను అధిగమించే దేవుడు అని చాలా మందికి తెలియదు. అందుకే ఈరోజు మనం అడుగుదాం, దేవా ఈ ప్రయాణంలో ఇంకా చాలా దూరం నేను వెళ్ళాలి. ఎన్నో విస్తారమైన దీవెనలు, నన్ను అడ్డగించే సమస్యలు ఎన్నో ఉన్నప్పుడు నిమ్మలపరచడానికి నేను నిన్ను చేరుకునేంత వరకు నన్ను ప్రోత్సహించి నడిపించవా అని అడిగితే, ఆ ప్రభు మన జీవితంలో ఉంటే, మన ఇంట్లో ఉంటే, మన సంఘములో ఉంటే మనల్ని నడిపిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటాడు. డిసప్పాయింట్ ఇచ్చాడు, నిర్లక్ష్యపరచాడు, నిరుత్సాహపరచాడు. అదే ఉన్న ఆహ్వానిద్దాం, ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం, కళ్ళు మూసి. నాన్న మీరుండండి మాతో. మోషే ఒక దినాన్ని అదే అడిగాడు, నీ సన్నిధి నాకు తోడుగా రాని ఎడల మమ్మల్ని తీసుకొని వెళ్ళొద్దు అని. మనం కూడా అదే అడుగుదాం, రానున్న దినాలలో మీరుండి మమ్మల్ని నడిపించండి అని. సకల ఆశీర్వచనములకు కారణాభూతుడువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవాధిపతివైన ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రములు నాయన. నిజమే తండ్రి, మా జీవితం అనే దోణిలో మీరు ఉంటే ఎన్ని మేలులున్నాయో మీ లేఖనాన్ని మేము ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సు పులకరించిపోతుంది నాయన. ఇన్ని రోజులు ప్రతిదీ మా వరకు మేము సాధించుకున్నాం అనుకున్నాం, కానీ మీరు ఉండుటను బట్టే ఇవన్నీ మేము చేయగలిగామని, మీరుండుటను బట్టే ఇన్ని రోజులు మేము నడుస్తూ ఉన్నామని, సమస్యలను సైతం అధిగమించగలుగుతున్నాము అని మాకిప్పుడు అర్థమైంది నాయన. కావున మా జీవితం అంతటిపైన మీరు ముందు ఉండండి తండ్రి, మీరు ముందుండండి. మీ వెనక మేము నడుస్తాం. తెలియని విషయాలు తెలియచేయండి, భయాల్లో ధైర్యపరచండి, ఆర్థిక సమస్యలు మెరుగుపరచండి. చేరవలసిన గమ్యము చేరడానికి మాకు మీకన్నా ప్రోత్సహించేవారెవరు లేరు నాయన. మీరే మమ్మల్ని ప్రోత్సహించి నడిపించి మహిమ పొందుమని ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.